కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తుందని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు పురిపాటి దుర్గారెడ్డి మండిపడ్డారు. అనర్హుల పేరుతో వికలాంగుల పెన్షన్లను తొలగిస్తుందని, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ బందర్ రోడ్డులోని కలెక్టర్ కార్యాలయం ముందు వైసీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేతబూని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. అనర్హతల పేరుతో పెన్షన్లను నిలిపివేసి మానసిక క్షోభకు గురిచేస్తుందన్నారు. పెన్షన్లు పెంచామని గొప్పలు చెబుతూనే లక్షల పెన్షన్లు తొలగించి దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 1వ తేదీన నోటీసులు ఇచ్చిన అందరికీ పెన్షన్ అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గత 2 నెలల నుంచి కూడా రీఎఫికేషన్ పేరుతోటి లక్షలాది మంది యొక్క వికలాంగులకు పెన్షన్ తొలగించడం జరిగింది. మరి దాని మీద కూడా మేమందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మా దివ్యాంగులందరం కలిసి కూడా మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి అన్న గారితో కలిసి మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు అలివికాని హామీలందరినీ ఇచ్చి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చేసినట్టుగా చేసి కొన్ని లక్షలాది మందిని అనర్హులుగా ప్రకటించి పెన్షన్లు తీసేయడం జరిగింది. దీన్ని అన్నిటికీ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు పూర్తిగా దివ్యాంగులైనటువంటి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా పాక్షికంగా దివ్యాంగులైనటువంటి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ అటన్నిటిని కూడా కుదించి పూర్తిగా దివ్యాంగులైనటువంటి వాళ్ళని ఈరోజు పాక్షికంగా అని చెప్పేసి 6,000కి 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళందరినీ వృద్ధాప్య పెన్షన్లోకి మార్చి 4,000 రూపాయలు ఇచ్చి మరి కొంతమందిని అసలు పూర్తిగా మీరు డిజబిలిటీ పర్సన్స్ కాదని చెప్పేసి పర్సంటేజ్ 40 కన్నా ఎక్కువ తగ్గించేసి ఇటువంటి ఒక నీచమైన చర్య చేపట్టింది. దీని అన్నింటిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7,86,000 మందికి పెన్షన్లు ఇస్తుంటే ఈరోజు వాటన్నిటిని కూడా నోటీసులు ఇచ్చి దరిదాపుగా 1,00,000 పెన్షన్లు పైగా తొలగించింది. మరి అదేవిధంగా బాపట్లలో 3,000 చిల్లరకు తొలగించింది. మరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 4,000 పెన్షన్ల వరకు తొలగించింది. మరి విజయనగరం, కర్నూలు అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా పెన్షన్లు తొలగించేసి వికలాంగుల యొక్క పొట్టగొట్టింది. వీళ్ళందరూ కూడా బాగా పేద కుటుంబం సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇచ్చే పెన్షన్ల మీద ఆధారపడేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవనాధారం కూడా అంతా ఈ పెన్షన్ల మీద ఆధారపడి 15,000 మంచానికి పరిమితమై కనీసం కదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వైద్య పరీక్షలు అని చెప్పి వాళ్ళని మానసిక వేదన గురి చేస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే పూర్తిగా వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరకు వచ్చి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి వాళ్ళ యొక్క పర్సంటేజ్ నిర్ణయిస్తే ఈరోజు కనీసం డాక్టర్లు పేషెంట్ యొక్క పరిస్థితిని వాళ్ళు కనీసం ముట్టుకోకుండా గడప బయట నుంచే ఓకే మీకు ఏం జరిగింది, ఎంత పర్సంటేజ్ ఉంది, 80 ఉందా, ఓకే దాన్ని 80 కాదు మేము 60కి ఎక్కువ ఇస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చేసి, అంటే ఆ పరిస్థితి ఏముంది, ఆయనకి వికలాంగుడిగా ఎట్లా ఉన్నాడని కూడా పరీక్షలు కూడా చేయకుండా కూడా వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని పర్సంటేజ్ తగ్గించేసి చాలామంది యొక్క మానసిక వేదనకు గురవుతున్నారు. మరి అదేవిధంగా మొన్న ఒక మహిళ కూడా ఆమె పుట్టుకతో వికలాంగురాలు, అటువంటి మహిళకి 54 సంవత్సరాలు ఉన్న మహిళకి ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్న పెన్షన్ కూడా ఈరోజు ఆమెకి అనర్హులుగా ప్రకటించడంతో ఆ మనోవేదన గురై ఆత్మహత్య చేసుకుంది. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తామన్నారు. వికలాంగుల పెన్షన్లు తీసేసి సంపద సృష్టించడమేనా భావ్యమేనా? బతకలేని జీవితంలో అందరిలో సమాజంలో అందరితో పాటు మేము బతకలేని పొజిషన్లో ఉన్న వాళ్ళని మా మీద జాలి కలిసి ఇచ్చినటువంటి పింఛన్ని ఆర్థిక పరమైన విషయాలతో ముడిపెట్టి మాలాంటి జీవితం సాగించుకోలేనటువంటి వికలాంగుల కడుపు కొట్టడం ఈ ప్రభుత్వానికి ఎంతమటుకు భావ్యమని వికలాంగుల సమాజం తరఫున, వికలాంగులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు నడవలేని పొజిషను, కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోలేని పొజిషన్ ఉన్న వాళ్ళకి 90%, 90% అని చెప్పి పెట్టి వాళ్ళకి 15,000 రూపాయలు, ఇంట్లో మంచం మీద నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని వాళ్ళకి దాన్ని పర్సంటేజీలు వంకపెట్టి పర్సంటేజీలు తగ్గించేసి వాళ్ళని 6,000 కుదిచ్చేసి వాళ్ళ జీవనోపాధి మీద ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు ప్రభుత్వానికి కొద్ది కళ్ళు తెరిచి ఇలాంటి వాళ్ళ మానవతర దృక్పథంతో ఆలోచించాలని చెప్పని ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి వారిని మా యందు వికలాంగుల యందు దయించి ఆ పింఛను పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వాన్ని అలాగే కలెక్టర్ వారిని కోరటం జరిగింది. నాకు 9 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయిందండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఏసీ రిపేర్ చేస్తూ పడిపోయాను. వెన్నుపోసి ఇరిగిపోయి 9 సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం అయి ఉన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ 5,000 వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 15,000 రూపాయలు చేసింది. సంతోషించే లోపలే
జనవరి నెలలో వెరిఫికేషన్కి డాక్టర్ గారు ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి కనీసం ఇంటి గుమ్మం లోనకి కూడా వచ్చి చెక్ చేయలేదు. గుమ్మం బయట అడిగి క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇది గతంలో నాకు 90% ఉండేది సదరన్ సర్టిఫికేట్, వైకల్య శాతం 90 ఉండేది. దానికి 85 కుదించి 15,000 కాస్త 6,000కి పెన్షన్కి వచ్చిందండి. మరలా 15,000 పెన్షన్ కోసం అర్జీకి మరలా 15,000 పెన్షన్కి రావాలని కోరుతూ కలెక్టర్ గారికి అర్జీ పెట్టడానికి వచ్చాను.